కొంతమంది నాయకులు తప్పు చేస్తున్నారని, ఇంకొంతమంది మాకు అన్యాయం జరిగిపోయింది, కారకులు ఎవరో మాకు తెలియదు అనేటువంటి మాట మాట్లాడారు. ఈ కన్ఫ్యూజన్ అన్నిటితోటి ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ అందులో నేను ఒక పాయింట్ మెన్షన్ చేసిన, నాకు అర్థమైన కాడికి ఇది ఒక ముఠా నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ భూమాఫియా ఒక ముఠా నడుస్తూ ఉంది. ఈ ముఠా పైన పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది ఆ రిప్రజెంటేషన్లో. సేమ్ టైం అక్కడ బాధితులతో మాట్లాడొచ్చి వాళ్ళకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా భరోసా ఇచ్చి, అమ్మ మీ భూములు ఎక్కడికి పోవు, ప్రభుత్వంతో మేము సీరియస్గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ భూములు మీకు ఇస్తామని ఆ రోజు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాం. మల్లన్న గారు చెప్పినట్లుగా కొద్దిమంది ముఠాలుగా వాటికి పేదల పేరు ముందు తగిలించి ఆ ముసుగులో మిమ్మల్ని మోసం చేసి దగా చేసి మీ కాయ కష్టాన్ని వాళ్ళు నిధులుగా సమకూరించుకోవటానికి ఇటువంటి పన్నాగం పంతే ఆనాటి ప్రభుత్వం నిమ్ముకు నీరెత్తినట్టుగా ఉంది, పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు కోర్టుకు పోవటం మూలాన 23లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే మీకు మౌలిక వసతులు కల్పించాలని చూసినా కూడా కోర్టులో ఉంది కాబట్టి వెంటనే కరెంటు కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చే అవకాశాలు ప్రభుత్వ చేతిలో లేకుండా పోయింది. దాన్ని కలెక్టర్ గారు వచ్చిన తర్వాత పదే పదే పరిశీలించి ఆ యొక్క కోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా న్యాయస్థానం ఏదైతే ఇది భూదాన భూమి 31 ఎకరాల 7 గుంటలు దాంట్లో ఇచ్చినటువంటి భూదాన పట్టాలు అనేటటువంటి బోకస్ అవుట్ సైడ్ పట్టాలు